తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడు కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ కిషోరం అన్న నారా లోకేష్ బాబు గారికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఎల్ రమణ గారికి అదే విధంగా మన అందరి అభిమాన నాయకుడు తెలంగాణ బాహుబలి అన్న రేవంత్ రెడ్డి గారికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ సంక్షోభంలో యూనివర్సిటీ అనే అంశం పైన తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా నాకు ఇచ్చినందుకు మహానాడు జాతీయ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, ప్రతి పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అవలంబిస్తా అనేసి ప్రగల్భాలు వాళ్ళకి ఓట్లు వేయించుకున్న కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు కాదు, కనీసము 15,000 ఉద్యోగాలు కూడా దాటలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చినాయి. తనకు ఉద్యోగం దక్కింది, అల్లునికి ఉద్యోగం వచ్చింది, కొడుకు ఉద్యోగం వచ్చింది, బిడ్డకు ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి అమరవీర కుటుంబాలు కూడా ఈరోజు ఉద్యోగానికి రోజుకునే దుస్థితి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏ తెలంగాణ కోసం ఏ యూనివర్సిటీ కేంద్రాలు ఆసరా చేసుకొని ఏ యూనివర్సిటీ కేంద్రాల వద్ద ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నినాదం ఉభ్యత్రమైన యూనివర్సిటీ కేంద్రాలలో మరి 1000 కళ్ళతో నిరుద్యోగ యువత ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే అదే యువత ఈరోజు తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యమించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెలకొన్నది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చూస్తే ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ముఖ్యంగా దాదాపు 14,50,000 మైనార్టీ పేద విద్యార్థులు ఈరోజు చదువుతా ఉన్నారు. వారికి రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఈ ప్రభుత్వము పూర్తిగా ముందు బకాయిదారుగా వ్యవహరిస్తూ ఉంది. మరి 2014 నుంచి 15 వరకు బకాయిలు దాదాపు 2,000 కోట్ల పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రభుత్వము పేద విద్యార్థులు బకాయిలు విడుదల చేయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అటు వరంగల్ నుంచి ఇటు కర్నూలు వరకు కడప ఖమ్మం వరకు ఇటు వికారాబాద్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతి ఉద్యమం చేస్తే ఈ ప్రభుత్వము కేవలం 14,000 కోట్లు మాత్రం విడుదల చేయడం జరిగింది. పేద విద్యార్థులకు రావాల్సిన బకాయిల విడుదల కోసం కానీ రావాల్సిన ఉద్యోగాల కోసం కానీ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గల్లాపడి నిలదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు నిలదీస్తే ఈ ముఖ్యమంత్రి సస్పెండ్ చేయడం జరిగింది. పేద విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన మరి నిరంతరం పోరాడుతున్న రేవంత్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం కక్ష కడతా ఉంది. మరి ఒకవైపు ఈరోజు యూనివర్సిటీ మొత్తం ఈరోజు నిధులు కేటాయించక మరి వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు భర్తీ లేక యూనివర్సిటీ కేంద్రాలలో ఈరోజు పోస్టు భర్తీ లేక ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కనీసం తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే యూనివర్సిటీ కేంద్రాలలో వైస్ ఛాన్సలర్ నియామక దుస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో నెలకొన్నది. మొన్ననే మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు మన రాష్ట్రపతి రావడం జరిగింది. 1000 కోట్ల అవసరం ఉంటే ఈ ముఖ్యమంత్రి కేవలము 200 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీ కూడా ఈరోజు ఇలాంటి నిధులు ఈరోజు ఒక్క నిమిషం ఇవ్వమ్మా పోత పెడతా ఉంటే ఈరోజు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి విద్యార్థులు ఏ విధంగా బుద్ధి చెప్పిన అవసరం మనం చూస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఎన్నికల వాగ్దానాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు అధికారాలు రావడానికి కారణం విద్యార్థులు. ఆ విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు పక్కన పెట్టి ఈరోజు కేవలం దొరల పాలన కుటుంబాల పాలన ఈరోజు తెలంగాణ ప్రాంతంలో నడుస్తూ ఉంది. మాకు రావాల్సిన బకాయిలు కానీ మాకు రావాల్సిన ఉద్యోగాలు కానీ
ఇవన్నీ ఇచ్చి తీరే వరకు తెలుగుదేశం పార్టీ విద్యార్థి టీఆర్ఎస్ కానీ పెద్ద ఎత్తున పోరాడుతుంది. రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానం మీద రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. కేసీఆర్ కు రాబోయే ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ యువత విద్యార్థి సత్తా ఏందో చూపించి తీర్థమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ.